మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఒక కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థిస్తుండగా వాక్యమైన జడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమాకంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలను ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగా యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా యోబుతో మాట్లాడుతున్నాడు. అంటే పై 6 వచనాల్లో ఏలీహు యోబుతో మాట్లాడుతూ యోబుని హెచ్చరిస్తూ యోబుకి తన విషయాలను, తన హృదయంలో ఉన్న విషయాలను చెప్తూ ఉన్నాడు. అయితే ఏలీహు మాటలు ముగించిన తర్వాత దేవుడైన యెహోవా ఒక ప్రయాణాన్ని జరిగించాడు. ఇక్కడ ఏం ప్రయాణం అది? సుడిగాలి ప్రయాణం. అందుకని అంటున్నాడు 38:1 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను అంటున్నాడు. హఠాత్తుగా దేవుడైన యెహోవా యోబును దర్శించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 6 అధ్యాయాలలో యోబును ఏకదాటిగా ప్రశ్నిస్తూ సంధిస్తూ తనకు ఉద్దేశాలను, తన ఆలోచనలు చెప్తున్న ఏలీహును గురించి దేవుడైన యెహోవా యోబుతో అంటున్న మాట ఏమని? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు అంటున్నాడు. జ్ఞానము లేని మాటలు అంటే ఏలీహు మాట్లాడుతున్న మాటలు దైవ సంబంధమైనవి కావని మనం గతంలో చదువుకున్నాం, చెప్పుకున్నాం. అంటే ఏంటి? తన యొక్క ఆలోచనల ప్రకారం, తన ఉద్దేశాల ప్రకారం తను చెప్తున్నాడు తప్ప దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి అతను మాట్లాడలేదు. ప్రధానంగా దేవుడైన యెహోవా చెప్పే మాట ఏంటంటే, మనుషులు తమ స్వనీతిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు, తమ ఉద్దేశాలు ఏవో అవి వెల్లడబరుస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడైన యెహోవా యోబుకు చెప్పే మాట ఏంటంటే, అటువంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో అసలు అన్నట్టుగా అంటూ, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అంటున్నాడు. నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు పౌరుషం కలిగిన వాడు. అంటే యథార్థత, నీతి న్యాయాలు జరిగించిన యోబుని దేవుడు ఒక పౌరుషవంతుడిగా, అంటే ఏలీహు మాట్లాడిన మాటలకు మౌనంగా ఉండిపోయిన యోబు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పౌరుషం తెచ్చుకున్నాడు. ఎవరి ద్వారా? దేవుని చేత, యెహోవా చేత పౌరుషం కలిగి దేవుడు చెప్పే మాటలు వింటున్నాడు. ఇక్కడ దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము అంటున్నాడు. అంటే యోబు ఇప్పుడు ఏలీహును ప్రశ్నించాలి. ఏమని? దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వెక్కడున్నావు? అసలు నువ్వెక్కడ ఉండి వచ్చావు? అసలు నువ్వేంటి? అంటే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవించవలసిన అవసరత ఉన్నదనే విషయాన్ని యోబు ఇక్కడ గుర్తు చేయొచ్చు.
దేవుడైన యెహోవా ఏలీహుతో కాదు యోబుతోనే మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆయన అంటున్నాడు కదా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. ఒకవేళ అక్కడ ఉంటే దాని పరిమాణము, దాని ఆధారాలు నీ దగ్గర ఉంటే వావి నాకు చెప్పు అని చెప్పి యోబు ఏలీహుని ప్రశ్నించవలసిన సందర్భాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా గుర్తు చేయొచ్చు. అంటే యెహోవా యోబుతో మాట్లాడుతున్నాడు తప్ప ఏలీహుతో మాట్లాడట్లేదు. అంటే దేవుడు తన బిడ్డల పట్ల ఉంచిన కృప ఏదైతుందో ఆ కృప చేత రక్షింపబడిన యోబుతో దేవుడు మాట్లాడి తన విషయాలను ఇక్కడ తెలియచేస్తే 5వ వచనం కదా, నీకు తెలిసినలా దానికి పరిమాణము నియమించి నా వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుమన్నాడు. అంటే దేవుడు కలుగజేసిన దాని గురించి, ఒకవేళ దేవుడు పుష్టించిన దానికి ఆ సమయానికి నువ్వు ఉంటే గనక ఈ విషయాలన్నీ నాకు చెప్పు అని ఎందుకు సంధిస్తున్నాడంటే, మరి తన యొక్క ఆలోచన, తన వ్యక్తిగతమైన ఆలోచనను తీసుకొచ్చి యోబు మీద ఉంచాడు కాబట్టి ఏలీహుని గురించి నువ్వు ఈ విధంగా ప్రశ్నించని దేవుడైన యెహోవా యోబుతో చెప్తూ 7వ వచనం అంటాడు కదా, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడో? ఉదయధ్వనులు అంటే దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలు స్తుతిస్తూ ప్రార్థిస్తున్న విధానంలో ఆ సమయంలో అసలు ఈ ఏలీహు అనేవాడు ఎక్కడున్నాడు అంటే దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క ఉద్దేశాలలో లేక దేవుని యొక్క ఆలోచనలతో కాక తన ఇష్టానుసారంగా జీవిస్తున్న ఏలీహును గురించి దేవుడైన యెహోవా యోబును ప్రశ్నిస్తూ అడుగుతున్న మాటలు అన్నమాట. అందుకని అంటున్నాడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అంటాడు. మన కింద ఫుట్నోట్లో ఇచ్చాడు, దేవుని కుమారులు అంటే దేవుని బిడ్డలైన వారు దేవుని ఆరాధించి స్తుతిస్తున్న సందర్భం ఏదైతే ఉందో దాన్ని బట్టి అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భములో నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు అంటున్నాడు. దేనినైనా ఒక నియంత్రణ, ఒక నియమం, ఒక పద్ధతి, అవి ఎంతవరకు ఉండాలో అనే విషయాన్ని నిర్ణయించేది దేవాది దేవుడైన యెహోవాయే. అంటే ఆయనకు కాకుండా, ఆయనకు తెలియకుండా జరిగిందంటూ ఏదైనా ఉన్నదా ఏలీహు దగ్గర అన్నట్టుగా దేవుడైన యెహోవా యోబుని ప్రశ్నిస్తున్నాడు. అంటే మన ఆలోచనలు, మన తలంపులు ఏమవుతున్నాయంటే దేవుని యొక్క ఉద్దేశాల కంటే మించిపోయి మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాం కాబట్టి ఈ జ్ఞానము ఎంత మాత్రము మనకి పనికిరాదు. ఏలీహు మాటలు ఎంత మాత్రము యోబుకు ఉపయోగకరమైనవి కాదు. యోబు తన యథార్థతను కాపాడుకుంటున్నాడు. తన భార్య విషయంలో అయితేనేమి, బిడ్డల విషయంలో అయితేనేమి, కుటుంబ విషయంలో అయితేనేమి, తనకు కలిగిన నష్టం విషయంలో అయితేనేమి ఏనాడు ఒక మాట దేవుని దూషించలేదు. కానీ ఏలీహు యొక్క మాటలు యోబుని ఎంతగానో బాధ కలిగించినాయి. అందుకనే దేవుడైన యెహోవా సుడిగాలి రీతిగా తను దర్శించవలసిన పరిస్థితి వచ్చి ఇక్కడ యోబుతో మాట్లాడుతూ ఎవడు అసలు ఎందు నిమిత్తం ఆమెటగా మాట్లాడుతున్నాడని సంధిస్తున్నాడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఒకవేళ మనము అనరాని మాటలు, అనవలసిన మాటలు కాక అనరాని మాటలు అంటూ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉగ్రతకి మనం లోనవుతున్నావేమో. ఒకవేళ మనం అనవసరమైన మాటలు మాటి దేవుని యొక్క కోపాన్ని రేపుతున్నామేమో. అంటే దేవుని యొక్క ఆలోచనలతో కాక, దేవుని యొక్క ఉద్దేశాలతో కాక మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నామేమో అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము మన ఇష్టానుసారంగా కాక దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడో, దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉందో దాన్ని తెలుసుకుని, దాన్ని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, అవును నాయన, సుడిగాలి పరిచర్య చేశావు. అవును, ఎందుకంటే నాయన మరి ఏలీహు మాటలు యోబుని ఎంతగానో ఇబ్బందిపరిచి ఎంతో వేదనకరమైన స్థితిలోనికి నడిపిస్తున్నవి. అసలే యోబు పరిస్థితి అంతో దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ నేను ఆయన ఆదరించవలసింది పోయి తిరిగి తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అందు నిమిత్తము ప్రభువా నువ్వు రావాల్సి వచ్చింది. నాయనా, నువ్వు వచ్చి నీ మాటలను తెలియచేసి ధైర్యపరిచి నీ విశ్వాసి అయిన నీ సేవకుడైన యోబును నువ్వు బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమేనైనా
నేడు సంఘాలలో, సమాజంలో, కుటుంబాలలో అనేకులు అట్టి విధంగా బలహీనులైపోతున్నారు స్వామి. అట్టి వారిని బలపరచండి. నీవే ధైర్యపరచువాడవు, నీవే సమర్థుడవు. నీ వాక్యము విని, నీ వాక్యం ముందు నిలిచి, నీ మాటలందు జీవించుటకు మాకు నేర్పండి. మా ఇష్టానుసారంగా కాక, మా తలంపుల ప్రకారం నడుచుకొనక, ప్రభువా నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీ యందు జీవించుటకు అట్టి కృప మాకు దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద, క్వారంటైన్లో ఉన్నవారు ప్రత్యేకంగా మీ కను దృష్టి వారిపై కొమ్మనింపజ చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రతి కుమారుని, కుమార్తెని నీ కృపచేత నింపమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని, నీ వాక్య ప్రకారం మేము నడుచుకుంటూ జీవిస్తూ నీ మాటకు లోబడి జీవించగలిగిన కృప దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిదిన ఆహారం మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలతో, ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవే. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదాతోడే నడిపించుగాక. ఆమెన్.